మాలల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మందకృష్ణ మాదిగ చేస్తున్నారన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. నేతకాని వర్గాన్ని మాల గ్రూపు నుంచి తొలగించాలని మందకృష్ణ చెప్పడం ఖండిస్తున్నామన్నారు. మాలలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందన్నారు. మాలలకు 5% రిజర్వేషన్లు ఎలా సరిపోతాయన్నారు చెన్నయ్య. న్యాయంగా కులగణన చేసి మాలలు ఎంతున్నారో తేల్చాలన్నారు. మాలలకు తీరని అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో 2011లో జరిగిన కులగణన తీసుకొని ఇప్పుడు చేసిండంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి చైర్మన్ అయింది. మాకు నష్టం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాదిల పచ్చాన ఉంటాడని గుర్తు. మా తాజాగా ఇప్పుడు కులగణన ఇప్పుడు బీసీలకు చేస్తున్నారు. మాది కూడా కులగణన చేసి న్యాయమైన పద్ధతిగా 8% చేస్తే మాలలకు న్యాయం అవుతుందని మేము భావిస్తున్నాం. మా సీఎం రేవంత్ రెడ్డి అన్న మీరు శ్రద్ధ తీసుకొని కృష్ణమాదిగకు టైం ఇచ్చి నీవు ఇంటికి పిలిచి కృష్ణమాదిగనే కమిషనర్ అయ్యిండు. కృష్ణమాదిగ చెప్పినట్టు నేను ఇంట అంటుండవు. మాలలో మనోభావాలు దెబ్బతింటుండయి. న్యాయమైన పద్ధతిగా కులగణన చేసి మళ్ళా మాకు న్యాయం జరిపేటట్టుగా 8% చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. షేని ఎడల మా నేతగాని వెంకటేష్ గారు నీకు ఏం అర్హత ఉందని నువ్వు తిడతావు? ఇదే కన్నాను. నీ అర్హత ఏంది వెంకటేష్? నీవు నీ బతికెంత నీవెంత? ఖబర్దార్ వెంకటేష్ గారు నేత కానీ ఏం చేయనీకి ఉండరు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారనుకున్నావు? ఒక మాట అన్యాయం జరిగింది మా ఊళ్ళకని మాట్లాడాలే కదా. మాట్లాడాలని అర్హత లేనప్పుడు మీరు అసెంబ్లీలో కూర్చున్నది ఏంటికి? మీ జాతికి ఏ జాతికి ఆ జాతి మాట్లాడుతున్నారు. వాళ్ళు బీసీలకు అన్యాయం జరిగితే వాళ్ళు మాట్లాడుతున్నారు. మాదిగోళ్ళకి జరుగుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. రాయ నరసింహాలు మాట్లాడుతున్నారు. మీకు ఏమొచ్చింది ఇప్పుడు? అందు గురించేనే ఎమ్మెల్యేల ఇల్లు డిప్యూటీ సీఎం ఇల్లు ముట్టడి చేస్తామని పెద్ద ఎత్తున ముట్టడి చేస్తాం. ఒక్కరొక్కరి మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు మీ ఇండ్లు కూడా ముట్టడి చేస్తామని కూడా